ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులతో పాటు శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. మరి ఆ అలంకరణ యొక్క విశేషాలని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని స్తుతిస్తూ చిత్రీకరించినటువంటి సంకీర్తన వైభవాన్ని కూడా వీక్షిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి. ఈరోజు చేసేటువంటి నాగుల పూజ నాగదోషాన్ని తొలగిస్తుంది. అలాగే ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి పెసల్ దానం, అన్నదానం బుధుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలను తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం అనురాధ. ఈ అనురాధ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చ స్థితి. ఈ శనికి కుజ వీక్షణ ఉండడం వల్ల ఈ దోష నివృత్తికై నువ్వుల దానం అలాగే ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాణిజ్య వ్యాపారాల్లో ముందంజ వేయగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి. ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా కూడా ఏర్పడతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలని ప్రశాంతంగా ప్రారంభించగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని కలువపూలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు కూడా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవగాహన లోపం ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని చామంతులతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వాణిజ్య రంగాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. మంచి మంచి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగా ఉపకరిస్తాయి. యోగ్యత కలిగినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని సన్నజాజులతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించిన తర్వాత ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన ప్రక్రియల ద్వారా విజయాలు చేజిక్కించుకోవాలనేటువంటి ఆశలు చిగురిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి చిరాకులు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని గన్నేరు పూలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అర్ధాశ్రమ శని రాహుల ద్వారా అలాగే బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి పెరుగుతుంది. కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వృత్తిరీత్యా బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ఇబ్బందులు గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహ విషయాలు మాత్రం బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని మందారాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితిలో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆందోళన తగ్గుతుంది.
చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని గులాబీలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత, విఘ్నాలు, జాప్యాలు తొలగిపోయి ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. గౌరవప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని చామంతులతో పూజించి లడ్డూలని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య రక్షణకి చేసేటువంటి ప్రయత్నాలకు విఘ్నాలు ఏర్పడతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. అనిశ్చితి ఆర్థికంగా ఏర్పడుతుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని మందార పూలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తగ్గుతాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు వృత్తిరీత్యా ఏర్పడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఏర్పడుతుంది. అనిశ్చిత వ్యవహారాల్ని దూరంగా ఉంచుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అధిక ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తారసపడతాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని నందివర్ధనాలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చితి అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటుంది. అకారణ వైషమ్యాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలను చవిచూస్తారు. అయినప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని బిల్వపత్రాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆర్థికపరమైనటువంటి అంచనాలు విజయాల్ని తెచ్చిపెడతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని సంపంగలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా ఆకస్మికంగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేగంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. పెట్టుబడుల విషయంలో మొదట ప్రతికూలత ఉన్నప్పటికీ సుప్రయత్నంతో మంచి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని కలువ పూలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి.
శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. ఆ అలంకరణ విశేషాలు ఏమిటో పరిశీలిద్దాం. త్రిపురాత్రయంలో రెండవ శక్తి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. త్రిమూర్తుల కంటే ముందు నుంచి ఉంది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతోంది. ఈ తల్లి శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాధిదేవతగా తనను కొల్చే భక్తులకి అనుగ్రహిస్తోంది. శ్రీచక్రానికి అధిష్టాన దేవత కూడా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవే. ఘోరమైనటువంటి దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలిగించి మనకి మహదైశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీ లలితాదేవి. లలితా సహస్రనామ స్తోత్రంలో వర్ణించినట్లుగా సచామర రమావాణి విరాజిత అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటూ ఇటూ నిలుచుని లలితా పరాభట్టారికని వింజామరాలతో సేవిస్తున్నట్లుగా అలంకరిస్తారు. మధ్యలో ఉన్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరకుగడని ధరించి శివుడి వక్షస్థలం మీద కూర్చుని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. శ్రీ లలితా త్రిపురదేవిని సేవించే వారికి ఆర్థిక పుష్టి, సరస్వతీ ప్రాప్తి ఏర్పడతాయి. శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శుభమస్తు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సంకీర్తన వైభవాన్ని ఇప్పుడు తిలకిద్దాం. ललिते ललिते श्री प्रवृद्धि श्रीमती 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 लावण्यनिधि मति ललिते श्री प्रवृद्धि श्रीमती लावण्यनिधि मति ललिते తెలివిని వర్ధిల్లు తెలివిని వర్ధిల్లు తెలివిని వర్ధిల్లు తెలివిని వర్ధిల్లు శ్రీ తపస్థిత నగర నిలయే తెలివిని వర్ధిల్లు శ్రీ తపస్థిత నగర నిలయే లలితే శ్రీ ప్రవృద్ధి శ్రీమతి లావణ్యనిధి మతి లలితే
కన్న తల్లి శుభవదనే కన్న తల్లి శుభవదనే నీ అన్నదయకు పాత్రుడనే కన్న తల్లి శుభవదనే నీ అన్నదయకు పాత్రుడనే తిన్నగ శరణు జోచితినే తిన్నగ శరణు జోచితినే తిన్నగ శరణు జోచితినే త్యాగరాజ మానస సదనే త్యాగరాజ మానస సదనే లలితే శ్రీ ప్రవృద్ధి శ్రీమతి లావణ్యనిధి మతి లలితే ఇది శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి సంకీర్తన వైభవం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, నేడు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు శని రాహువులతో కలిసి మిత్రక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచరిస్తుంది. బుధుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలు పొందటానికి ఈరోజు విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతిని ఇచ్చి పెరుగన్నం లేదా చక్కెర పొంగలిని నివేదన చేసినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరీ దేవిగా ఆరాధన చేస్తూ అమ్మవారికి దద్యోదనాన్ని నివేదన చేసి గులాబీ రంగు వస్త్రాలను ధరిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి శ్రీ శివ శివశక్త్యైక రూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసినట్లయితే చక్కటి ప్రయోజనాలను పొంది జీవితంలో పురోభివృద్ధిని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం లాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మానవ జీవితంలో ఎవరు వ్యాపారం చేసినా సరే లాభాన్ని పెంచి నష్టాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎంత ప్రయత్నించినా సరే లాభాలు తక్కువగా వస్తూ నష్టాలు ఎక్కువగా వస్తున్నటువంటి తరుణంలో నష్టాలను తగ్గించుకొని లాభాలను పెంచే మార్గం లేదా అని వ్యాపారస్తులందరూ వాపోతున్నటువంటి తరుణంలో ఏం చేయాలి? దీనికి పరిష్కార మార్గం ఏంటంటే, మీ వ్యాపార స్థలంలో లక్ష్మీ, గణపతి, కుబేరుల యొక్క చిత్రపటాలు ఉంచి ప్రతి శుక్రవారం కూడా వారి ముందు ధూపాన్ని వేసి నిమ్మకాయలను నివేదన చేసినట్లయితే వ్యాపారపరమైనటువంటి అన్ని చిక్కుల నుండి బయటపడి ఎక్కువ లాభాలను పొంది వ్యాపారంలో పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దేవీ శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈరోజు లలితా త్రిపుర సుందరీ దేవిని అర్చన చేసేటువంటి విధి విధానం, అలంకారం కూడా లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారమే. ఈ లలితా దేవిని ప్రతి గృహంలో కూడా ప్రతి గృహిణి కూడా అర్చిస్తూనే ఉన్నది. ఆ తల్లి చక్కని తల్లి. శ్రీచక్రోపాసన ఆచరించేటువంటి వారు ఎవరైనా సరే గృహంలో బాలా త్రిపుర సుందరి ఉపాసన చేసి శ్రీచక్రోపాసన చేయాలి. ఈ శ్రీచక్రాన్ని
ఎరుపు రంగు కలిగినటువంటి మందార పుష్పంతో అర్చన చేసి వలసినటువంటి నైవేద్యాదులు సమర్పించిన పిదప ఆ కుంకుమను గనక ఇంటిల్లిపాది కూడాను ధరించినట్లయితే సర్వే సర్వత్రా విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగిస్తుంది ఆ లలితాదేవి. ఈమె యొక్క మహిమ అమోఘవంతమైనటువంటిది. అందుకనే ప్రతి ఇంట్లో కూడా నిద్ర నుంచి లేస్తూనే ప్రాతస్మరామి లలితా వదనారవిందం అంటూ మన నిద్ర నుంచి మేల్కొంటే చాలా శుభాలు జరుగుతాయి. అందుకనే ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా గృహిణులందరూ కూడా కలిసి చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. సౌభాగ్యతత్వం విరాజిల్లింప చేసుకోవడానికి లలితా త్రిపుర సుందరీదేవి యొక్క పూజలు ప్రతి గృహంలో కూడా సర్వ సౌభాగ్యాల్ని ప్రసాదిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పులిహోర, శనగలతో కూడినటువంటి నైవేద్యం, ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాణం ఆ తల్లికి నైవేద్యంగా కనుక సమర్పించి 10 మంది ముత్తైదువులకు కనుక మనస్ఫూర్తిగా సమర్పిస్తే ఆ గృహం విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనిస్తుంది. లలితా త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా తన్ను కొలిచేటువంటి భక్తులను అనుగ్రహిస్తోంది. కాబట్టే శ్రీచక్రానికి అధిష్టాన దేవత కూడా ఈ లలితా త్రిపుర సుందరియే. కాబట్టి ఘోరమైనటువంటి దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలిగించి మనకు మహదైశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి అమృతవల్లి శ్రీ లలితాంబిక. అందుచేత లలితాదేవిని ఈరోజు ప్రతి ఒక్క గృహంలో కూడాను అర్చన చేసి తరించాల్సిన సుదినం. సర్వజనావళికి సౌభాగ్యతత్వాన్ని ప్రసాదించే అమృత కల్పవల్లి. అందుకే దేహి సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి, యశోదేహి ద్విషోజిహి అంటూ అర్చన చేసి తరిద్దామా మనమంతా. మరి శ్రీచక్రార్చన అనేటువంటిది మీరు దేవాలయానికి వెళ్ళి మహిళలందరూ కూడాను కలిసి ఆ శ్రీచక్రార్చన చేసి ఆ లలితా త్రిపుర సుందరీదేవి యొక్క లలితా సహస్రనామ పారాయణాది పుస్తకాలను కూడాను మీకు తోచిన విధంగా గనక 10 మందికి గనక అలా గనక ఇచ్చినట్లయితే, లేక మణిద్వీప వర్ణన అని చెప్పేసి ఉన్నది. ఆ రాజరాజేశ్వరి లలితాంబిక మణిద్వీపంలో విరాజింపజేస్తూ ఉంటుంది. కాబట్టి మణిద్వీప వర్ణనకు సంబంధించినటువంటి పుస్తకాలైనా సరే మీరు కనుక సువాసులకు కనుక పంచినట్లయితే సకల అష్టైశ్వర్యాలతో తొలతూగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క అలంకార రీత్యా గృహంలో పాటించవలసినటువంటి నియమం ఏమిటి? మీ ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ చేయటమే కాకుండా ఈరోజు అదృష్ట కల్పవల్లి అయినటువంటి ఆ చక్కని తల్లి నివసించేటువంటి వేప చెట్టు, ఆ వేప చెట్టుకు పసుపు కుంకుమ అలంకరణ చేసి చక్కటి దేవిక గుడ్డను అమర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించి నమస్కృతాంజలు గనక గడించినట్లయితే సర్వే సర్వత్రా లలితాదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు పాత్రులై తరించవచ్చు సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.